ఇదే నెల 5వ తారీఖు నుంచి ప్రారంభమై ఈరోజు 12వ రోజుకు చేరుకోవడం జరిగింది. మరి దాదాపు 3 రోజుల నుంచి మరి 10th డివిజన్ ఉప్పల్ డివిజన్లో ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతున్నది. విపరీతమైనటువంటి మంచి స్పందన వస్తూ ఉన్నది. ఈ యొక్క పాదయాత్రనే కాకుండా పాదయాత్రలో భాగంగా ఎక్కడన్నా మన సమస్యలు ఉంటే వెంటనే నాడు నేడు అనే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని మరి ఈరోజు ఎమ్మెల్యే గారు విజిట్ చేసినటువంటి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య దగ్గర ఫోటో దిగి మళ్ళీ 2 రోజుల తర్వాత చూస్తే ఆ యొక్క సమస్య పరిష్కారం అయ్యిందా లేదా మీద మళ్ళీ ఎంక్వైరీ చేసి మరి ఈ విధంగా ముందుకు పోతూ ఉన్నది. మరి ఎమ్మెల్యే గారికి ఎక్కడ పోయినా కూడా మంచి స్పందన వస్తూ ఉన్నది. మరి అక్క చెల్లెళ్ళు మరి అమ్మలు అందరూ కూడా మంగళ హారతులతో స్వాగతం పలకడమే కాకుండా ఇళ్లలోకి పిలిపించి పొద్దున మీరు వస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఒక ఛాయ్ నీళ్ళని మేము తాపిస్తాం, మా యొక్క ఈ యొక్క తీర్థాన్ని మీరు తీసుకోవాలి, ఈ ఛాయ్ని మీరు తాగాలని చెప్పేసి లోనికి పిలిపించి వాళ్ళు ఇవ్వడం జరుగుతున్నది. చాలా సంతోషం. వారికి ఉన్నటువంటి ఒక సంతోషాన్ని ఈ విధంగా వెలుబుస్తున్నందుకు వారికి ఎల్లవేళలా కూడా ఎప్పుడైనా సరే మేము అండగా ఉండి మరి ఈ యొక్క ప్రాంతాన్ని ఈ విధంగా గతంలో మరి గత 5 సంవత్సరాల కింద చూస్తే ఈ యొక్క ఉప్పల్ హిల్స్, కుర్మానగర్ మరి లక్ష్మీనరసింహ కాలనీకి రావాలంటే దాదాపు ఆడవాళ్ళు భయపడే సమయం 6 అయిందంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండేది. మరి మన గ్లోబల్ స్కూల్ దగ్గర నుంచి లోపలికి రావాలంటే మగవాళ్ళు పోతే కానీ ఇక్కడికి లోనికి ఆడవాళ్ళు రాని పరిస్థితిలో ఉండే. మరి ఈరోజు ఎంచక్కగా లైట్లు మరి ఎంత ఎలివేషన్ మరి రోడ్లు చాలా బ్రహ్మాండంగా వేసుకొని మరి ఈరోజు 12 గంటల రాత్రి కూడా ఉప్పల్ హిల్స్ కుర్మానగర్ నుంచి ఉప్పల్కి ఒక్క మహిళ కూడా ఈజీగా పోయేటట్టుగా ఈరోజు ఈ విధంగా డెవలప్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇంకేమైనా సమస్యలు ఉంటే మరి జనాల మధ్యలో ఉండి జనాలతో మనము మమేకమై వారి యొక్క సమస్యలు మనం పరిష్కరించాలని చెప్పేసి మంచి సదుద్దేశంతో ఈ యొక్క పాదయాత్ర నిర్వహించడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు మరి పెద్ద సమస్యలు కూడా ఎక్కడ లేవు, అన్ని సమస్యలు కూడా మరి తీరిపోయినాయి. మరి ఉన్నటువంటి చిన్న రోడ్ ప్యాచ్ వర్కులు కానివ్వండి, మరి డ్రైనేజ్ చిన్న సమస్యలు కానివ్వండి, మరి ఈ విధంగా విద్యుత్ లో వోల్టేజ్ సమస్య ఈ విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే పరిష్కరించి మరి ఈ యొక్క పాదయాత్ర అయ్యేలోపు ఉప్పల్ నియోజకవర్గంలో మొత్తం పాదయాత్ర అయ్యేలోపు ఈ సమస్యలన్నీ కూడా తీరుస్తారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా నెరవేరుస్తారని చెప్పేసి కూడా మేము ఆశిస్తా ఉన్నాం. మరి ఈ యొక్క పాదయాత్రలో మరి ఈ యొక్క పాల్పంచుకున్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మరి ఎమ్మెల్యే గారికి మేము రుణపడి ఉంటామని చెప్పేసి కోరుకుంటూ ఎమ్మెల్యే గారు ఘన స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ, నమస్తే తెలంగాణ.